ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్ఫ్ పై ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి గల్ఫ్ కార్మికుల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపెట్టే దిశగా మరి సమావేశాన్ని ఏర్పాటు చేయటము, ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, సమావేశ కార్యక్రమ నిర్వాహకులు, వేదికను అలంకరించినటువంటి మిత్రులు, నా సహచర శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, శాసనమండలి సభ్యులు మహేష్ గౌడ్ గారు, మా మిత్రుడు వీరవతి అనిల్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగ అధ్యక్షులైనటువంటి వినోద్ గారు, నిర్వాహకులు భీమరెడ్డి గారు, ఇందులో పాల్గొంటున్నటువంటి వివిధ గల్ఫ్ అసోసియేషన్ చెందినటువంటి ఒక ప్రతినిధులందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా ప్రధానంగా ఉత్తర తెలంగాణలో స్థానికంగా ఉపాధి పొందలేనటువంటి వారు ఉపాధి పొందడానికి ఏదైతుందో ఇవాళ మస్కట్, దుబాయ్, గల్ఫ్ విదేశాలను ఏదైతుందో ఉపాధి మార్గంగా ఎంచుకోవడం జరుగుతుందని చెప్పంటున్నాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంత బాధాకరం కదంటే, కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదులుకొని దేశం కానీ దేశం పోతుందని చెప్పంటే కేవలం ఉపాధి నిమిత్తం పోవడం జరుగుతుందని చెప్పంటే, అటువంటి గల్ఫ్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో అన్నాడు రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షించింది ప్రధానంగా స్థానికులతో పాటుగా గల్ఫ్ కార్మికులు ప్రథమ స్థానంలో చెప్పక తప్పదంటున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఇట్లా అకాల మరణకు గురైనటువంటి ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసింది. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే ఈ ₹1,00,000 అంటే ₹5,00,000 చేసినట్టయితే కొంత ఉపకరిస్తున్న ఒక భావన వ్యక్తం కావడం జరిగింది. మొదటి సంవత్సరం 14-15లో కొంత బడ్జెట్ కూడా కేటాయించారు. మీరు కూడా శాసనసభ్యులు మీరు అలాంటి ఉంటుంది. దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు గడిచిందే, 2 పర్యాయాలు ఏ ఉద్యమ నాయకుడు భావించడం జరిగిందో కేసీఆర్ గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ గల్ఫ్ కార్మికులకు సంబంధించి దీని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకోవడం జరిగింది తప్ప గల్ఫ్ కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవడానికి మాత్రం ఏమాత్రం చర్యలు చేపట్టలేదు. నేను ఆదాయ మార్గం అని చెప్పి ఎందుకు చెప్తున్నానని చెప్పంటే, మీరు ఉత్తర తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి కానీ యావత్ తెలంగాణ రాష్ట్రం నుండి కానీ దాదాపు 10 నుండి 15 లక్షల కార్మికులు గల్ఫ్లో ఉపాధి పొందుతుంటారు. 15 లక్షలు అంటే ఒక్కొక్కరు ఒక ₹10,000 స్వదేశానికి పంపించినట్టయితే 15 లక్షలు ఇంటూ 10,000 ఇట్ విల్ కమ్ టు 1,500 కోట్లు అవుతుందన్న. నెలకు 1,500 కోట్లు అంటే సంవత్సరానికి 18,000 కోట్లు అవుతుంది. 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 1,80,000 కోట్లు అని చెప్పంటారు. ఈ గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి మా గల్ఫ్ కార్మికులు ఏదైతుందో వారు ఏదైతుందో వారి ఒక చెమటోడ్చి ఇవాళ స్వదేశానికి దాదాపు 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని సమకూర్చింది. 2 లక్షల కోట్ల విదేశీ మార్గద్రవ్యాన్ని అని చెప్పంటున్నాం. ఈ 2 లక్షల కోట్లు ఏమైనాయి? ఏదో రకంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిండ్రు. మీరు విద్యకే కానీ, వైద్యానికే కానీ, గృహావసరాలకు దేనికే కానీ 2 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిందని చెప్పంటే అందులో ఒక 10% రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఆదాయం సమకూరిస్తే 20,000 కోట్లు అవుతాయని చెప్పంటారు. వినోద్ గారు 2 లక్షల కోట్లు ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి సమకూరిస్తే 10% అమ్మక పన్ను మనం భావించినట్టయితే 20,000 కోట్లు ఏదైతుందో మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఏదైతుందో ఈ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చిస్తారని చెప్పంటారు. 20,000 కోట్ల ఆదాయం సమకూరిస్తే దురదృష్టం ఏంటంటే సంవత్సరానికి దాదాపు 100 నుండి 200 శవపేటికలు వచ్చినాయి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనకు నివేదికలు ఉన్నాయి, మనకు ఎఫ్ఐఆర్ నమోదై ఉంటాయని చెప్పంటున్నాం. సంవత్సరానికి 100 నుండి 200 అని చెప్పంటున్నాం. 10 సంవత్సరాల్లో 2,000 శవపేటికలు వచ్చినాయి. 2,000 శవపేటికలు వస్తే ₹1 సాయం చేయలేదా? ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు సాయం చేస్తే ఎంత అవుతుంది? 2,000 ఇంటూ 5 లక్షలు 100 కోట్లు అయితే వారు ఆదాయం సమకూర్చింది 20,000 కోట్లు. సంవత్సరానికి 10 కోట్లు అంటే 10 సంవత్సరాలకు 100 కోట్లు అని చెప్పంటారు. సార్ సింపుల్ థింగ్, 100 కోట్లు అని చెప్పి ఈ మాత్రం సహాయం చేయలేకపోయిందని చెప్పంటుంది. వీళ్ళ గల్ఫ్ కార్మికులు ఏదైతుందో నిరాశ నిస్పృహతో వీళ్ళ ఏ విధంగా రాష్ట్రంలో మార్పు కోవడం జరిగిందో ఆ మార్పు కోరటంలో కూడా ప్రధానంగా మా గల్ఫ్ కార్మిక కుటుంబాలు వీళ్ళ అగ్రస్థానం నిలిచిందని చెప్పంటారు. సార్ వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడము మీపై ఉండే ఒక విశ్వాసంతో చెప్పంటున్నాను. వీళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత చేపట్టినట్టయితే మా సమస్యలు, మా కష్టాలు తీర్చాలనే ఒక భావనతోని మనకు అండగా నిలిచిందని చెప్పంటారు. వీళ్ళ అకాల మరణానికి గురైనటువంటి కుటుంబాలు ఆదుకోవటం ఒకటే కాదు,
అకాల మరణకు గురి కావడం చెప్పండి, అది ప్రమాదం కావచ్చు. మానసిక క్షోభకు గురై అప్పుల బాధతో ఏదైతుందో బలవన్ మరణాలు పాల్పడుతుండ్రు, అనారోగ్యం అవుతుంది. ఏ రకంగా చనిపోయిన కుటుంబాన్ని అయినా ఆదుకోవటానికి ఒక 5 లక్షల రూపాయలు కనుక కేటాయింపు చేయగలిగినట్టయితే, ఇప్పుడు మిత్రుడు పేర్కొన్నట్టు వీళ్ళ రైతు ఏదైతే బీమా సమకూర్చిండ్రో 5 లక్షలు అంటే ఒక 200 మంది చనిపోతే ఎంత అవుతుందన్న? 200 × 10 కోట్లు అవుతుంది సార్. సంవత్సరం మొత్తం మీద 10 కోట్లు అవుతుంది చెప్పండి. దీంతో సరిపోదు. ఇది కేవలం చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం సమకూర్చేటువంటి ఆర్థిక సహాయం. ఆ కుటుంబం ఆదుకోవటానికి కొరకు ఆ పిల్లలకి ఏదైతుందో విద్యా సదుపాయం, మీరు గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఏదైతుందో ప్రత్యేక చేరిక సౌకర్యాన్ని కల్పించండి, వారి వైద్య సదుపాయం కల్పింపజేయండి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు, ఇవాళ గృహ నిర్మాణ కార్యక్రమం ఇస్తారు. మీరు ప్రతి నియోజకవర్గంలో 35 ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పంటున్నాను. గల్ఫ్ లో ఉపాధి పొందుతున్నటువంటి ఒక కార్మిక కుటుంబాలు, ఇల్లు లేని వారు ఎవరున్నా కానీ ఏదైతుందో వారికి ఇంటి నిర్మాణం ప్రాధాన్యతతో మనకు మంజూరు చేసే చెప్పంటారు. వీళ్ళు ఇప్పటి గల్ఫ్ లో ఉండాలి, ఎవరు కోరుకోము. స్వదేశాన్ని తిరిగి వచ్చినట్టయితే స్వయం ఉపాధి కొరకు వారికి ఆర్థికంగా ఏదైతుందో మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్థికంగా ప్రభుత్వం సహాయాన్ని సమకూర్చండి. వాళ్ళు తిరిగి వచ్చి ఇక్కడ స్థిరపడే అవకాశం లభిస్తుందని చెప్పంటున్నాను. దయచేసి వాళ్ళు మీరు ఒక విశ్వాసం నింపిందని చెప్పంటున్నాం. మనం మా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకుని ఏదైతుందో మీ దృష్టికి రావడంతో చెప్పంటున్నాను. మీరు ఏ విధంగా మన ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగిందో, గల్ఫ్ లో అకాల మరణానికి గురైన కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుందని మనం ఏదైతే పేర్కొన్నామో దానికి అనుగుణంగా మీరు చనిపోయిన కుటుంబాలకు తక్షణమే 5 లక్షల ఆర్థిక సహాయం అందింపజేసారు. ఇట్స్ ఓన్లీ బిగినింగ్ అని చెప్పి అంటున్నాం. రాబోయే కాలం లోపల గల్ఫ్ లో మృతి చెందిన కుటుంబాన్ని ఎవరిని కానీ చెప్పంటున్నా అండగా నేను ఈ ప్రభుత్వం బాధ్యత భావిస్తుందని చెప్పని నేను భావిస్తుందని చెప్పంట. దయచేసి నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇలా ప్రవాస భారతీయ యోజన కార్యక్రమం ఉన్నది. ఇవాళ ఏదైతే మిత్రులు పేర్కొన్నారు, వీళ్ళ గల్ఫ్ సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడికి మనకు అక్కడ రిప్రజెంటేటివ్ ఉంటే బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు పెద్ద రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు, ఇంతవరకు ఏదైతే మా జీవన్ రెడ్డి కేవలం శాసనసభకు శాసన మండలికి పరిమితమైండు. వాస్తవం చెప్పంటున్నాను. నేను ఏ సభ సమావేశం కానివ్వండి చెప్పంటున్నాను, గల్ఫ్ కార్మికుల సమస్యలు లేవనెత్తకుండా ఏ సమావేశం కూడా నేను మాట్లాడలేని చెప్పంటూ ప్రతి సమావేశ సందర్భంగా గల్ఫ్ కార్మికుల సమస్యలను ప్రాధాన్యతని చెప్పండి. నేను ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యాన్ని మన దగ్గర ఉండే సమస్య ప్రధానమైందని చెప్పంటున్నాను. మీ అందరి యొక్క దయతో, మీ అభిమానంతో, మీ అండగా నిలిచి నిజంగా నాకు అవకాశం వస్తే చెప్పంటున్నాను. మిత్రుడు సభ్యుడికి ఈ పార్లమెంట్ కమిటీస్లలో ఏదో సభ్యత్వం ఉంటుందన్న, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. మరి అటువంటి ఒక అవకాశం వస్తే నన్ను ఏదైతుందో దీనికి పెట్టిపియండి అని చెప్పండి. అంటే నాకు తృప్తి ఉంటే చెప్పంటున్నా. నాకు ఎందుకంటే నేను రైతు కుటుంబంకి వెళ్ళొచ్చిండే. సరే నేనేమంటే ఏదైనా కానీ మన ప్రాంత వాసులు సేవ చేయడం ప్రధానమని చెప్పంటున్నాను. నేను ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చింది. నేను స్వయంగా వ్యవసాయం చేస్తే ఇవ్వాలంటే కూడా స్వయంగా వ్యవసాయం చేస్తాను చెప్పంటున్నాను. ఎందుకు రైతుల సమస్యలు తెలుసుకోవాలని భావంతో చెప్పంటున్నాను. దాంతోపాటు నేను న్యాయవాద వృత్తి అని చెప్పంటున్నా. మన చట్టం పట్ల అవగాహన కలిగి ఉండేటువంటి ఒక ప్రతినిధిగా చెప్పంటున్నా. మన హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి ఒక ప్రతినిధికి ఏది ఇస్తుందో ఎప్పటికీ అండగా ఉంటాయి చెప్పంటున్నాను. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుండో నాకున్నటువంటి అనుభవంతో నేను శాసనసభ్యుడికి నా అవకాశం పొందలేకపోయినా, జీవన్ రెడ్డి గారు లాంటి యొక్క నాయకుడిని ఏది ఇస్తుందో మనం ఒట్టి కూర్చుని పెడితే ఇది సరైనది కాదు. ఆయన సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో వినియోగించబడుతుందని చెప్పని వారు ఆలోచన చేసి ఏది ఇస్తుందో వీళ్ళ పార్లమెంట్ సభ్యత్వం పోటీ చేసే అవకాశం కల్పించని చెప్పండి. తప్పకుండా ఏది ఇస్తుందో నాకు కల్పించిన అవకాశానికి నేను కృతజ్ఞుణ్ణి. నేను తప్పకుండా నా బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల కృతకృత్యం అవుతానని ఒక విశ్వాసం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అనిల్ వీరవత్రి గారు, వినోద్ సార్ మాట్లాడతారు.